మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం, సాఫీగా సాగిపోతున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ ఓటమి పాలయ్యారు. అంతా రోజుల వ్యవధిలో ముగిసిపోయింది. ఎన్నికల తర్వాత అంతా నిశ్శబ్దం. ఇటు ఉద్యోగము పోయే, అటు రాజకీయాల్లో డమ్మి. ఇది ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ నేత వ్యత. ఇంతకీ ఎవరా నేత, ఎక్కడా నియోజకవర్గం? బద్వేల్ కడప జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ ప్రతి ఎన్నికల ముందు జల్లెడ పట్టి ఎవరో ఒకరిని నిలబెట్టడం, తర్వాత వారు కనుమరుగవడం ఆనవాయితీగా మారింది. అదే సీన్ కూటమిలో మళ్లీ రిపీట్ అయిందంటున్నారు రాజకీయ వర్గాలు. గత 2024 ఎన్నికల ముందు తన డీఈ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ టీడీపీలో ఎంట్రీ ఇచ్చారు రోషన్న. టీడీపీ నుంచి సీటు పక్కా అనుకుంటోన్న సమయంలో బద్వేల్ సీటు కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయన రాత్రికి రాత్రి బీజేపీ కండువా కప్పుకుని అక్కడి నుంచి బరిలో దిగారు. అయితే బద్వేల్లో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేకపోవడం, ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ అంటూ సాగిన పొలిటికల్ డ్రామాతో ఓటమి తప్పలేదు. రాష్ట్రంలో జిల్లాలో సాగిన కూటమి హవాలో ఓటమి పాలయ్యారు. ఇక్కడి నుంచే మొదలైంది అసలు సవాల్. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే తనని ఎవరూ కనీసం పలకరించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఆయన డైలమాలో పడ్డారట. ఒకవైపు ఉద్యోగం లేదు, మరోవైపు రాజకీయాల్లో గుర్తింపు రాలేదు. చివరికి రెంటికి రేవడిలా మారిందట ఆయన వ్యవహారం. బద్వేల్ రాజకీయాల్లో రోషన్న ఒక శాంపిల్ మాత్రమే అట. ఇందుకు ఇలాంటి నేతల లిస్టు చాంతాడంత ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డాక్టర్ రాజశేఖర్, విజయజ్యోతి, కమలమ్మ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ డాక్టర్ వృత్తికి రాజీనామా చేసి పోటీ చేశారు. ఎన్నికల తర్వాత ఆయన్ని పక్కన పెట్టారు. 2014లో విజయజ్యోతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇలా ప్రతి ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని తెరపైకి తెచ్చి వారి జీవితాలతో ఆడుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రోషన్న బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి చివరికి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవడం బద్వేల్ ఎస్సీ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారట. రోషన్నలాగా ఎవరూ రాజకీయ నేతలను నమ్మి కోవర్టు రాజకీయాల్లోకి రావద్దని సూచిస్తున్నారట. మరి రోషన్నకు భవిష్యత్తులో పార్టీలో గుర్తింపు ఇస్తారో లేదో చూడాలి మరి.